ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 21st లెసన్ చెప్పుకోబోతున్నాము. యేసయ్య చెప్పిన ఒక ప్రాముఖ్యమైన ఉపమానం గురించి మనం ఈ లెసన్లో చెప్పుకోబోతున్నాం. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, విత్తువాన్ని గూర్చిన ఉపమానము ప్రభా మేము చెప్పుకుంటుండగా తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధ ఆత్మ సహాయము దయచేసి మీరే మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ విత్తువాన్ని గూర్చిన ఉపమానము, ద సోయర్ ఆఫ్ ద సీడ్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు, తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వచనాలు, మాథ్యూ చాప్టర్ 13 verse 1 to 23, Mark chapter 4 verse 1 to 20, Luke chapter 8 verse 4 to 15. ఈ లెసన్కి సంబంధించిన కంఠత వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను. Mark chapter 4 verse 20, and these are they which are sown on good ground, such as hear the word and receive it and bring forth fruit, some 30-fold, some 60-fold, and some as 100. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాము మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్లో మనము యేసు మరియు శిష్యులు వారి గురించి మనం నేర్చుకున్నాం కదా. వారి గురించి కొన్ని పాయింట్స్ మనము రివైజ్ చేసుకొని ఇప్పుడు లెసన్లోకి మనం వెళ్దాము. లాస్ట్ లెసన్లో మనం వారి గురించి ఏం చూసుకున్నాము? యేసయ్య తనతో ఉండడానికి, తన సువార్తను ప్రకటించడానికి ఆయనతో కూడా ప్రత్యేకంగా 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. వారి పేర్లేంటో మనం లాస్ట్ లెసన్లో చూసాం కదా. వారిని ఆయన కొన్ని ప్రాంతాలకు పంపించే సమయంలో వారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఏమని? మీరు వెళ్తున్న సమయంలో మీతో ఏది కూడా తీసుకెళ్ళొద్దు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యోగ్యమైన వారెవరో తెలుసుకొని వారి ఇంటిలో ఉండాలి. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయే వరకు మీరు అక్కడే ఉండాలని చెప్తాడు. ఇంకా అదే సమయంలో వారికి కలగబోయే కొన్ని శ్రమలను గురించి చెప్తారు. మీరు నా నామం నిమిత్తము అనేకుల చేత ద్వేషింపబడతారు, హింసింపబడతారు, కొరడాలతో కొట్టబడతారు, అధిపతుల ఎదుట కూడా మీరు నిలబెట్టబడతారు. కాబట్టి ఆ సమయంలో ఏం మాట్లాడాలో అని మీరు దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు మాట్లాడవలసింది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అంతం వరకు సహించువాడు రక్షింపబడతాడు అనేసి వారితో చెప్తాడు. ఇంకేమని చెప్తాడు? వారు అవన్నీ కూడా సహించాలి అంటే వారు ఏం చేయాలి? యేసయ్యని వారే ఎక్కువగా ప్రేమించాలి కదా. కాబట్టి ఏం చెప్తాడు యేసు? మీరు అందరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలి. ఇంకా అదే సమయంలో మీరు నాకు శ్రేష్ఠులు, నాకు స్నేహితులు. మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకున్న ఎడల పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను అనేసి వారికి కొన్ని హెచ్చరికలు, కొన్ని జాగ్రత్తలు చెప్పి శిష్యులని పంపిస్తాడు కదా. కాబట్టి వారు దేవుని సువార్తను ప్రకటించడానికి వారు ముందుకెళ్ళారు కదా. అది మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనుషుల ఎదుట కూడా మనం యేసుని ఒప్పుకొని ఆయనని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఈ లెసన్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఒక ఉపమానం గురించి, యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే దేవుని యొక్క ఆత్మీయ సత్యములను సాధారణమైన వాటితో పోల్చి చెప్పడమే ఉపమానం. ఇంగ్లీష్లో పారాబుల్ అని కూడా అంటారనమాట. టాకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ ట్రూత్స్ ఆఫ్ గాడ్ ఇన్ కంపారిజన్ విత్ ది కామన్ థింగ్స్ ఇస్ అ పారబుల్. అది ఒక కథా రూపకంలో ఉంటుంది, అంటే ఒక స్టోరీ టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఒక కథని వివరించినట్టుగా ఉంటుంది. దాంట్లో ఒక ఆత్మీయ అర్థం, ఒక స్పిరిచువల్ మీనింగ్ అందులో ఉంటుంది అనమాట. సో యేసయ్య ఇతరులకి బోధిస్తున్న సమయంలో, జనులకు బోధిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపమాన రీతిగానే బోధించాడు. ఎందుకంటే మనుషులు దానిని ఈజీగా అర్థం చేసుకోవడానికి అనేసి ఆయన ఉపమాన రీతిగా బోధించేవాడు అనమాట. సో ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే
ఏంటంటే ఆయన బోధిస్తున్న సమయంలో ఆయన ఒక దోణి ఎక్కి దోణిలో కూర్చొని ఆయన ఉపమాన రీతిగా బోధించడం ప్రారంభిస్తాడు. అప్పుడు జనులందరూ కూడా ఆ యొక్క ఒడ్డున నిలబడి అక్కడ ఉండి ఆయన ఉపమానంని వింటూ ఉంటారనమాట. సో ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే విత్తువాని గూర్చిన ఉపమానం. విత్తువాడంటే ఎవరు? విత్తువాడంటే విలేజెస్లో ఉన్న వారికి బాగా అర్థమవుతుంది కదా. విత్తువాడు అంటే విత్తనములు విత్తేవాడు ఉంటారు కదా, ఆయనని విత్తువాడు అంటారనమాట. అయితే పంట పొలాలు పండిస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఈ విత్తువారు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ నేలని చక్కగా దున్నుతారు కదా. రాళ్ళు ఏదైనా ఉన్నా లేకపోతే గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని తీసి ఆ నేలని చక్కగా దున్నేసి వారు ఏ పంటనైతే పండించాలనుకుంటున్నారో ఆ విత్తనాలు విత్తుతారు. ఇంట్లో మీరు కూడా చిన్న చిన్న పాట్స్లో కొన్ని సీడ్స్ వేసి ఎప్పుడైనా పండిస్తుంటారు కదా, మీకు తెలుసు కదా. సో అదొక హాబీ అన్నమాట చాలామందికి. అయితే విలేజెస్లో మాత్రం పంట పొలాల కోసం విత్తనాలు విత్తుతూ ఉంటారు. సో ఈ విత్తనం ఫలించడానికి ముఖ్యంగా దానికి ఉండవలసిన కండిషన్స్ ఏంటి, ఒక మంచి నేల దానికి ఉండాలి కదా. చూడండి ఇక్కడ పిక్చర్లో మనం చూస్తున్నాం కదా, ఇది ఒక విత్తనం. ఈ విత్తనం ఇప్పుడు అది చిగురించాలి అంటే దానికి ముఖ్యంగా ఉండవలసిన విషయం ఏంటి, దానికి కావాల్సింది ఒక మంచి నేల కావాలి అన్నమాట. ఇది మంచి నేల ఉన్నప్పుడే ఈ విత్తనం అనేది ఫలిస్తుంది, అది ఫలభరితంగా చిగురిస్తుంది అనమాట. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా. అయితే దీన్ని బేస్ చేసుకొని యేసయ్య వారికి చక్కగా అర్థం కావడానికి ఈ విత్తువాన్ని కూర్చిన ఉపమానం చెప్తాడనమాట. అయితే ఇందులో ఆయన ఏం చెప్తాడంటే విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు అనమాట. అది మనం ఇప్పుడు స్టోరీలో చక్కగా విందాం. అందరూ శ్రద్ధగా ఈ లెసన్ని వినాలి. చూడండి ఈ పిక్చర్ని అందరూ కూడా చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఈ పిక్చర్లోనే మనకి స్టోరీ చాలా వరకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఈయన ఎవరంటే ఈయన ఒక విత్తువాడు అనమాట. ఈయన దగ్గర చూస్తున్నారా, ఈయన చేతిలో ఈయన దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్రౌండ్ ఎలా కనబడుతుంది మనకి, ఇక్కడ నేల ఎలా ఉంది, ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయి, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, చూస్తున్నారా పక్షులు వచ్చి వీటిని తింటున్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విత్తువాడు విత్తనాలు చల్లుతున్నాడు, చూస్తున్నారా. విత్తువాడు విత్తనాలు విత్తుతున్న సమయంలో కొన్ని ఎక్కడ పడ్డాయి, ఇక్కడ కొన్ని రోడ్డు దగ్గర పడ్డాయి, ఇక్కడ త్రోవ పక్కన పడిపోయాయి. కొన్ని ఎక్కడ పడుతున్నాయి చూస్తున్నారు కదా, ఇక్కడ విత్తనాలు కొన్ని రాతి నేలలో పడ్డాయి, ఇంకొన్ని ఎక్కడ పడుతున్నాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడుతున్నాయి, ఇంకొన్ని ఎక్కడ పడుతున్నాయి, ఇక్కడ మంచి నేలలో పడుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఎన్ని ప్లేసెస్ చూస్తున్నాము, విత్తనాలు ఎన్ని ప్లేసెస్లో పడుతున్నాయి, ఒకటి త్రోవ పక్కన ఫస్ట్, సెకండ్ ఇంకొకటి రాతి నేలలో, థర్డ్ ముళ్ళ పొదల్లో, ఇంకొకటి ఫోర్త్ మంచి నేలలో పడుతుంది. చూసారా, 4 kinds of places, 4 వివిధమైన స్థలాల్లో ఈ విత్తనం పడుతుంది. కానీ విత్తనానికి కావాల్సింది ఏంటి, మంచి నేల కావాలి కదా. సో ఇలా విత్తనాలు విత్తుతున్నప్పుడు విత్తనాలు ఇలా 4 స్థలాల్లో పడ్డాయి. అలా పడినప్పుడు అవి ఏం జరిగాయో మనం చూద్దాం. చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో, ఇప్పుడు మనం ఇందాక చూసిన పిక్చర్లో ఏం చూసాం, 4 different places, 4 వివిధమైన స్థలాల్లో విత్తనాలు పడ్డాయి. ఫస్ట్ ఎక్కడ పడింది, త్రోవ పక్కన, వేస్ట్ సైడ్. అదేమైంది, అది పడిన విత్తనం ఏమైంది, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. నెక్స్ట్ ఏం జరిగింది, రాతి నేలలో కొన్ని విత్తనాలు పడ్డాయి. అవి ఏమైందంటే, రాతి నేల అంటే ఎలా ఉంటుందంటే అక్కడ తక్కువ మన్ను ఉంటుంది, అక్కడ ఎక్కువ రాళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఈ విత్తనం పడినప్పుడు అది మొలకెత్తడానికి దానికి తొందరగా అది మొలకెత్తినప్పటికీ కూడా అక్కడ మన్ను ఎక్కువ లేని కారణాన్ని బట్టి అదేమవుతుందంటే సూర్యుడు ఎండ ఎక్కువ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనం మొలకెత్తినప్పటికీ కూడా దాని వేరు అనేది మట్టిలోకి సరిగ్గా వెళ్ళని కారణాన్ని బట్టి అదేమవుతుందంటే తొందరగా మాడిపోతుంది అనమాట. సో అది కూడా ఫలించదు. ఈ రోడ్డు త్రోవ పక్కన ఉన్నది కూడా ఫలించదు, రాతి నేలలో ఉన్నది కూడా ఫలించదు. నెక్స్ట్ మనం చూస్తున్నది ఏంటి, ముళ్ళ పొదలు. థర్డ్ ఇక్కడ థాన్స్ మధ్యలో, ముళ్ళ పొదల మధ్యలో పడ్డది. అది మొలకెత్తింది కానీ దాంతోపాటు ముళ్ళ పొదలు కూడా ఉన్నాయి. చూస్తున్నాం కదా ఇక్కడ ముళ్ళ పొదలు. సో ఈ ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి, ఈ విత్తనం కూడా పెరుగుతూ ప్రారంభిస్తుంది. కానీ ఏమవుతుంది, ఈ ముళ్ళ పొదలు వీటిని అంచివేస్తున్నాయి అన్నమాట. ఇది పెరిగినప్పటికీ కూడా ఇవి కూడా దీంతో సరిసమానంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ ముళ్ళ పొదలు కూడా
దీన్ని అణచివేస్తున్నాయి. సో ఫోర్త్ ఎక్కడ, మంచి నేలలో పడిన విత్తనం, గుడ్ గ్రౌండ్లో పడిన విత్తనం. అదేమవుతుంది, అది చక్కగా ఫలించింది. చూసారా, చక్కగా పెరిగి పెద్దగా అయిపోయి ఇది 30 60 100 ఫలిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, 4 రకాల స్థలాల్లో పడిన విత్తనము 4 రకాలుగా దాని రిజల్ట్ ఉంది. చూస్తున్నారు కదా. అయితే యేసయ్య ఈ ఉపమానం గురించి చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి యేసయ్యని అడుగుతారనమాట, బోధకుడా నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు బోధించావు, దానిలో అర్థం ఏంటి మాకు చెప్పు అన్నప్పుడు యేసు దాని అర్థంని గురించి వివరిస్తాడు. ఇక్కడ విత్తబడిన విత్తనం అంటే ఏంటంటే దేవుని రాజ్యంను గురించిన మాటలు, లేకపోతే దేవుని వాక్యము. ఇంకా 4 రకాల నేలలు అక్కడ మనం చూసాం కదా. 4 రకాల నేలలు ఏంటంటే వాక్యం వింటున్న మనుషుల యొక్క 4 రకములైన హృదయములను గురించి ఆయన చెప్తాడనమాట. అయితే ఒక్కొక్క హృదయం గురించి యేసయ్య శిష్యులకి చక్కగా అక్కడ వివరిస్తాడనమాట. అంటే వాక్యం వింటున్న వారు ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారు, వాళ్ళు వాక్యం ఏ రకంగా అంగీకరిస్తున్నారు, ఎవరు దేవుని కొరకు ఫలించగలుగుతున్నారు అనేసి యేసయ్య శిష్యులకి ఒక్కొక్క హృదయం గురించి ఆయన చెప్తూ వస్తుంటాడనమాట. ఫస్ట్ త్రోవ పక్కన పడిన విత్తనం గురించి చెప్తాడు. వీరు ఎలాంటి వారంటే వారు చర్చికి వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యంని వింటారు కానీ వారు వాక్యంని గ్రహించరు, అంటే దానిని అర్థం చేసుకోరు అనమాట. విన్న వాక్యం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టరు, దానిని ధ్యానించరు, దానిని జ్ఞాపకం చేసుకోరు, దాని గురించి వారికి శ్రద్ధ అనేది ఉండదన్నమాట. అలాంటి వారి హృదయంలో ఏమవుతుందంటే సాతాను వచ్చి వారి హృదయంలో నుంచి విన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా వారు దేవుని కొరకు ఫలించలేరు, ఎందుకంటే విత్తనం ఉంటే కదా ఫలిస్తుంది, విత్తనం లేదు కాబట్టి వారు ఇంకా దేవుని కొరకు ఫలించరు. రెండవది ఏంటి, రాతి నేలన పడిన విత్తనం కదా. రాతి నేలను పడిన విత్తనం ఏమైంది, అది మొలిచి ఎండిపోయింది. వీరు కూడా ఎలాంటి వారంటే వాక్యంని విన్నప్పుడు చాలా సంతోషంగా, అబ్బా చాలా బాగుంది వాక్యము, మంచి వాక్యము అనేసి చాలా సంతోషంగా వారు అంగీకరిస్తారు. కానీ శ్రమ కాలంలో, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వాక్య విషయంలో ఏవైనా హింసలు, అభ్యంతరాలు బంధువుల నుండో స్నేహితుల నుండో వాళ్ళకు కలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వారు దేవుని విషయంలో వారు అభ్యంతరపడి వారు దేవుని యొద్ద నుండి తొలగిపోతారు. ఎందుకంటే ఆ వాక్యం వారి హృదయం లోతుకి వెళ్ళలేదు కాబట్టి వారు దేవుని మీద ఒక పూర్తి విశ్వాసం వారికి కలగదు, దేవుని మీద వారికి నమ్మకం అనేది ఉండదన్నమాట. కాబట్టి శ్రమలు కలుగుతున్న సమయంలో, వాక్య విషయంలో వారికి ఎలాంటైనా హింసలు వస్తున్న సమయంలో వారు అభ్యంతరపడేసి వారు దేవుని యొద్ద నుండి తొలగిపోతారనమాట. ఇంకా మూడవది ఏంటి మనం చూసాము, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఏమైంది, అది ముళ్ళ పొదల చేత అణచివేయబడింది కదా. వీరెలాంటి వారంటే వీరు కూడా వాక్యాన్ని వింటారు, వాక్యంని అంగీకరిస్తారు, భక్తి చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారనమాట. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళ హృదయంలో ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన ఆశలు, జీవిత సంబంధమైన ఆశలు, ధనాశ అలాంటివి కలిగిన కారణాన్ని బట్టి ఏమవుతుందంటే వారు విన్న వాక్యం కూడా వారిలో ఫలించకుండా ఏం జరుగుతుంది, ఈ ఆశలన్నీ కూడా ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి అన్నమాట. కాబట్టి వారు దేవుని కొరకు పరిపక్వంగా వారు ఫలించలేరు, అంటే కంప్లీట్గా వారు దేవుని కొరకు ఫలించలేరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆశలు ఉన్నాయి, అదే సమయంలో వారు వాక్యాన్ని అంగీకరించినట్టుగానే ఉంది. కానీ ఈ లోకాశలను బట్టి ఏమవుతుంది, వారిలో ఉన్న వాక్యము పూర్తిగా అణచివేయబడి వారు దేవుని కొరకు ఫలించని వారిగా మిగిలిపోతారు. భక్తి చేసినా అన్ని చేసినా వారు ఫలింపని వారిగా ఉండిపోతారనమాట. ఇంకొక నాలుగోది మనం ఏం చూసాము, మంచి నేలలో పడిన విత్తనం. అదేమైంది, అది 30 100 60 ఫలించింది కదా. అంటే ఇక్కడ మంచి నేలలో పడిన విత్తనం ఏ విధంగా అయితే ఫలించిందో ఇక్కడ వారు ఎలాంటి వారంటే వాక్యంను విని దానిని అంగీకరించి వారు ఓపికగా వారు ఫలిస్తారనమాట. అంటే విన్న వాక్యాన్ని మంచి మనస్సుతో వారు అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా నేను ఉండాలి, ఆ వాక్యంలో ఉన్నట్టు నేను జీవించాలి అని వారు ఆశ కలిగి ఆ వాక్యాన్ని అనుసరించి వారు ఓపికగా దేవుని కొరకు ఫలించేవారనమాట. ఈ విత్తవాను ఉపమానం గురించి శిష్యులకి
యేసయ్య ఈ విధంగా వివరిస్తాడంటే మనం వాక్యంను వినేవారిగా కాదు కానీ వాక్యంను విని దేవుని కొరకు ఫలించాలి అనేసి అక్కడ యేసయ్య వారికి వివరిస్తాడనమాట. విత్తువాన్ని కూర్చిన ఉపమానము మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఈ మోడల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నది ఒక పొలం అనమాట. ఇది చక్కగా దున్నబడిన ఒక మంచి నేల, దాని పక్కన ఒక రాతి నేల ఉంది. ఇది ఒక త్రోవ, ఒక దారి. ఇక్కడ పక్కన కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయన్నమాట. అయితే విత్తనాలు విత్తువాడు విత్తడానికి బయలుదేరినప్పుడు ఆయన కొన్ని విత్తనాలు ఈ విధంగా విత్తాడనమాట. ఆయన విత్తనాలు విత్తినప్పుడు 4 రకాల స్థలములలో ఆ విత్తనాలు పడ్డాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి అన్నమాట. ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఈ 4 రకాల స్థలములలో పడిన విత్తనములు ఏమయ్యాయో ఇప్పుడు మనం చూసుకుందాము. ఫస్ట్ ఏంటి? త్రోవ పక్కన పడిన విత్తనము, అవి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. రాతి నేలలో పడిన విత్తనము, అది మన్ను లోతుగా లేని కారణాన్ని బట్టి దాని వేరు లోపలికి వెళ్లకుండా సూర్యుడు ఎండ తగలగానే అది ఎండిపోయి వాడిపోతుంది. మూడవది ముళ్ళ పొదల్లో పడిన విత్తనము. ముళ్ళ పొదలు కూడా ఇక్కడ మొలిచి ఈ యొక్క విత్తనాన్ని అణిచివేస్తున్నాయి అన్నమాట. మంచి నేలలో పడిన విత్తనము 30 60 100 ఫలించాయి. ఈ ఉపమానంలో మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వాక్యము వినువారు మాత్రముగా ఉండడం కాదు, కానీ ఆ వాక్యంను విని దానిని అంగీకరించి ఆ వాక్యంకు విధేయత చూపించి మనం దేవుని కొరకు ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి. వి షుడ్ నాట్ బీ ఓన్లీ ద మియర్ లిజనర్స్ ఆఫ్ ద వర్డ్, బట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, ఒబే ఇట్ and live according to the word of the God, for bearing fruits for the Lord. కదా, మనం దేవుని కొరకు ఫలించే వారిగా ఉండాలి. ఇక్కడ మనం ఉపమానంలో చూస్తున్నాం కదా, 4 రకాల నేలలో విత్తనం పడింది, కానీ ఎక్కడ పడిన విత్తనం ఫలించింది? మంచి నేలలో పడిన విత్తనం మాత్రమే అది ఫలించింది. ఆ విత్తనంని ఆ ఫలించిన దాన్ని బట్టే కదా విత్తువానికి చాలా సంతోషం కలుగుతుంది. అదే సమయంలో యేసయ్య దాని భావం చెప్తున్నాడు. వాక్యము 4 రకాలైన జనాలు వాక్యం విన్నారు, కానీ ఎవరిలో ఆ వాక్యం ఫలించింది? ఎవరైతే ఆ వాక్యంను విని దాని ప్రకారంగా జీవించారో వారు మాత్రమే ఓపికగా దేవుని కొరకు వారు ఫలించగలిగారు కదా. అలాంటి వారి ద్వారానే దేవునికి చాలా సంతోషం కలుగుతుంది కదా. అయితే మనం చూస్తాం కదా, కొంతమంది పిల్లలు చెప్తుంటారు కదా, నేను సండే స్కూల్లో కానీ చర్చ్లో కానీ విన్న వాక్యం నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు జ్ఞాపకం ఉండట్లేదు, నేను మర్చిపోతున్నాను అనేసి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే వారు వాక్యం వింటున్న సమయంలో ఆ వాక్యం మీద వారు శ్రద్ధ పెట్టట్లేదు, దాన్ని గ్రహించట్లేదు, దాన్ని అర్థం చేసుకోవట్లేదు, దాన్ని ధ్యానించట్లేదు. ఖాళీ టైంలో దాన్ని ధ్యానించుకోవాలి కదా, వారు దాన్ని ధ్యానించట్లేదు. కాబట్టి ఏమవుతుంది? వారు విన్న వాక్యము సాతాను వచ్చి వారి హృదయంలో నుంచి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? వాక్యం అనే విత్తనం వారిలో లేదు కాబట్టి అది వారికి జ్ఞాపకం ఉండదు, విన్నా కూడా వారికి జ్ఞాపకం ఉండదు. అదే సమయంలో వారు దేవుని కొరకు ఫలించలేకపోతారు కదా. కాబట్టి అలా ఉండకుండా మనం ఏం చేయాలి? దేవుని వాక్యంని శ్రద్ధగా వినాలి. వినడం మాత్రమే కాదు, కానీ దాన్ని అర్థం చేసుకొని దాన్ని అంగీకరించాలి. అప్పుడు ఆ వాక్యం మన హృదయంలో భద్రం చేయబడుతుంది. ఇంకొన్నిసార్లు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి దేవుని విషయంలో కొన్ని అభ్యంతరాలు మనకు కలుగుతుండొచ్చు కదా. దేవుని విషయంలో ఏదైనా ఆటంకాలు వాళ్ళు మనకు చెప్తుండొచ్చు కదా. కానీ అలాంటి సమయంలో మనం అభ్యంతర పడొద్దు. ఎందుకంటే మన విశ్వాసం దేవునిలో స్థిరంగా ఉంచాలి. దేవుని యందు మనకు బలమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం రాతి నేలలో పడిన విత్తనంలాగా ఉండకుండా మనం దేవుని కొరకు ఫలించగలుగుతాం. శ్రమలు వస్తున్న సమయంలో మనం దేవుని కొరకు ధైర్యంగా
నిలబడగలుగుతాం. కాబట్టి మర్చిపోతే ఏమవుతుంది, త్రోవ పక్కన పడిన విత్తనం లాగా అవుతుంది. మనం శ్రమకాలంలో అభ్యంతర పడితే ఏమవుతుంది, రాతి నేలలో పడిన విత్తనం లాగా అయిపోతుంది. ఇంకొకటి మూడవది ఏంటి, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అణచివేయబడ్డది కదా. మనం కూడా అంటే అక్కడ ఏం జరిగింది, లోక సంబంధమైన విచారాలను బట్టి వారు విన్న వాక్యం అణచివేయబడింది కదా. మనం కూడా ఎంతసేపు మన జీవితం గురించి, మన ఈ లోక సంబంధమైన విషయాల గురించి, ఎంతసేపు మన పర్సనల్ విషయాల గురించి, వాటి గురించే మనం ధ్యాస కలిగి వాటి గురించే మనం ప్రయాసపడుతూ ఉంటే ఏమవుతుందంటే, మనం విన్న వాక్యం ఏదైతుందో చర్చ్లో కానీ సండే స్కూల్లో కానీ మనం వింటున్న వాక్యం ఏదైతుందో ఈ యొక్క ఆలోచనలు బట్టి ఆ వాక్యం అణచివేయబడుతుంది. ఎంతసేపు అవే విషయాలు ఆలోచిస్తూ వాటి గురించే మనం ప్రయాసపడ్డాం అనుకోండి, మనం ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానించగలుగుతాము, ఎప్పుడు ప్రార్థన చేసుకోగలుగుతాం, మనం అప్పుడు సమయం ఇవ్వలేకపోతాం కదా. అలా మనం ఉండకూడదు అనమాట. మనం దేవుని కొరకు సమయం ఇవ్వాలి. చర్చ్లో వింటున్న వాక్యము, సండే స్కూల్లో వింటున్న వాక్యం మనం ధ్యానించాలి, వాటిని చదువుకోవాలి, విని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం ఉండడానికి ప్రయత్నించగలుగుతాం. కాబట్టి మనం ఈ 3 రకాల నేలలో పడిన విత్తనంలాగా మన వింటున్న వాక్యం ఉండొద్దు. మనం ఎలా ఉండాలి, మంచి నేలలో పడిన విత్తనం ఫలించిన విధంగా మనం కూడా ఉండాలి. కాబట్టి మనం వాక్యం వింటున్న సమయంలో ఎలా వినాలి, మంచి మనసుతో మనం వాక్యం వినాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు అవును అది కరెక్ట్ కదా, నేను అలా ఉండాలి అని మనం వాక్యానికి విధేయత చూపించి దానిని అంగీకరించాలి. అంగీకరించి యేసయ్యా నేను ఆ వాక్య ప్రకారం ఉండడానికి నాకు సహాయం చేయమని మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ వాక్యం మనం అంగీకరించినప్పుడు అది మనలో ఫలించగలుగుతుంది. అప్పుడు మనం దేవుని కొరకు 30 60 100 ఫలించగలుగుతాం. అప్పుడు మన యందు దేవుడు సంతోషిస్తాడు. మనం దేవునికి మహిమకరమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. కాబట్టి మనం వాక్యం వినేవారిగా కాదు, విని దాని ప్రకారంగా జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్లోని యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో యాక్టివిటీ ఈ విధంగా మీరు 4 రకాల నేలలో పడిన విత్తనం గురించి మనం విన్నాం కదా. 4 రకాల హృదయాలను మీరు తయారు చేయాలి. త్రోవ పక్కన పడినది, రాతి నీళ్ళలో పడినది, ముళ్ళ పొదల్లో, మంచి నీళ్ళలో పడినది. దీని గురించి మీరు 4 హార్ట్స్ తయారు చేసి పిక్చర్స్ చేసి మీరు రాయండి. ఇంకా అదే సమయంలో కింద ఏం రాయాలంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచును వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం రాయాలి. ఇంగ్లీష్లో హీ దట్ అబైడెత్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్ ద సేమ్ బ్రింగెత్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. ఇంగ్లీష్లో మీరు ఆ విధంగా రాసుకొని మీ బుక్లో స్టిక్ చేసుకోండి. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని క్లాస్ ముగించుకుందాము. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రంనైనా. విత్తువాని ఉపమానం గురించి మీరు మాతో మాట్లాడిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రంనైనా. నిజంగానైనా మేము వాక్యం వినువారు మాత్రంగా ఉండకుండా విని దానిని అంగీకరించి దాని ప్రకారంగా జీవించి నీ కొరకు 30 60 100 ఫలించే బిడ్డలుగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.